రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు విజయవాడలో భక్తుల సందడి కూడా నెలకొంది ఆలయాల దగ్గర. అక్కడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లీలా అందిస్తారు లైవ్ లో. లీలా, పూర్తి డీటెయిల్స్ ఏంటి భక్తుల రద్దీకి సంబంధించి? పవన్, ఇప్పుడు మనం విజయవాడ సితారా సెంటర్ వద్ద ఉన్నటువంటి 72 అడుగుల డూండి విఘ్నేశ్వరుని వద్ద ఉన్నాము. చూడొచ్చు, 72 అడుగుల విఘ్నేశ్వరుడు మీకు ఇక్కడ కొలువుదీరున్నాడు. విజయవాడ సితారా సెంటర్ వద్ద కూడా ఈ విఘ్నేశ్వరుని అయితే మాత్రం గత 3 నెలలుగా కూడా ఈ విఘ్నేశ్వరుని ఏర్పాటు చేసేందుకు పూర్తి కసరత్తులు అయితే ఏర్పాటు చేశారు. ఈ విఘ్నేశ్వరుని దర్శించుకునేందుకు కూడా విజయవాడ నగరవాసులు పెద్ద సంఖ్యలో ఇక్కడ సితారా సెంటర్ వద్దకి రావడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడికి ఎంపీ దంపతులు కేశినేని ఎవరైతే ఉన్నారో చిన్ని గారి దంపతులు కూడా ఈ రోజు వారి చేతుల మీదుగా తొలి కొబ్బరికాయను కొట్టి స్వామి వారికి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మనతో ఎంపీ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తేనండి. తొలి విఘ్నేశ్వరుని పూజ మీ చేతుల మీదుగా, మీ దంపతుల చేతుల మీదుగా జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? ఇవాళ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుడు 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఇక్కడ ప్రారంభిస్తున్న డూండి గణేష్ సేవా సమితి వారికి ముందుగా ధన్యవాదాలు. విజయవాడ నగర ప్రజల తరఫున వాళ్ళ విజయవాడ ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండే విధంగా ఇక్కడ విగ్రహం ప్రతిష్టం చేయడం జరిగింది. దానిలో నా దంపతులిద్దరం కూడా ముందు పూజా కార్యక్రమాల్లో ప్రారంభించి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఉన్న విఘ్నాలు, అందులేకుండా భారతదేశంలో ఉన్న విఘ్నాలు తొలగి ప్రజలందరూ సుఖశాంతులతో చక్కగా పండగ వాతావరణంలో పండగ జరుపుకోవాలని కోరుకుంటూ అందరి యొక్క ఆశలు నెరవేర్చే ఆ విఘ్న వినాయకుడిని విజయవాడ నగరం మరింత అభివృద్ధి, ప్రజల యొక్క అభివృద్ధి కోరుకునే విధంగా ఉండాలని కోరుకుంటాం జరుగుతుంది. అయితే ఎంపీ గారు సతీమణి కూడా ఇక్కడ ఉన్నారు. మేడం చెప్పండి, మీ చేతుల మీదుగా తొలి కొబ్బరికాయను కొట్టి స్వామివారికి విఘ్నేశ్వరుని పూజ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? రాష్ట్రం కోసం మీరేమని స్వామివారిని ప్రార్థిస్తున్నారు? రాష్ట్రం అభివృద్ధి కోసం విఘ్నాలన్నీ తొలగాలని వినాయక పూజ చేయటం జరుగుతుందండి. అందుకే దంపతులు ఇద్దరం వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ వినాయకుడికి పూజ చేస్తున్నాం. అయితే చూడొచ్చు కదా, మనం ఇప్పుడు 72 అడుగుల విఘ్నేశ్వరుని అయితే మాత్రం ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. 21 రకాల పత్రులతో ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఎందుకంటే విష జ్వరాలు ప్రబలుతున్న ఈ నేపథ్యంలో 21 రకాల పత్రులతో కనుక స్వామివారిని పూజిస్తే కనుక ఆ విష జ్వరాలని, ఆయుర్వేద వనమూలికలు అంటే ఔషధ గుణాలు ఉన్నటువంటి ఇలాంటి పత్రులతో కనుక స్వామివారిని పూజిస్తే విష జ్వరాలు కూడా తొలగిపోతాయని మన పూర్వీకులు చెప్తున్నారు. అది ప్రజల యొక్క, భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే 21 రకాల పత్రులతో పూజిస్తూ 72 అడుగుల విఘ్నేశ్వరుని పూజిస్తున్నారు. తొలి కొబ్బరికాయ కూడా ఎంపీ దంపతుల చేతుల మీదుగా కొట్టి ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే దేశం సస్యశ్యామలంగా ఉండాలి, విఘ్నాలన్నీ తొలగి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పథకాలు కూడా ముందుకు వెళ్లాలని చెప్పి స్వామివారిని కోరుకున్నామని ఇటు ఎంపీ దంపతులు కూడా